ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగయు నీవే, అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడం. విశ్వాసకర్తవు యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు. విశ్వాసకర్తవు యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు. వినయముతో నేను నీ వైపు చూచు విసుగాక పరుగెత్తనీకు. వినయముతో నేను నీ వైపు చూచు విసుగాక పరుగెత్తనీకు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడం. దేవుని వాక్యంలో ఉండి మనము కొంత చదువుకొని మనం ధ్యానిస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో దేవుని 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా దేవుని వాక్యం రాయబడి ఉంటుంది. క్రీస్తు మరి దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మీరు విశ్వాసము ద్వారా కాబట్టి సహోదర ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో విశ్వాసాన్ని గురించి, విశ్వాసం అంటే ఏమి, విశ్వాసము ద్వారా మనం ఏమేమి మేళ్ళు పొందగలుగుతున్నాం అనేది దేవుని వాక్యంలో ఉండి మనం చూడగలుగుదాం. దేవుని వాక్యంలో ఉండి మనం చూసినట్టయితే, దేవుని వాక్యంలో రోమాపత్రికలో 15వ అధ్యాయం, రోమాపత్రిక 15వ అధ్యాయంలో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉంటున్నది. రోమాపత్రిక 15:13 వచనములో, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ కలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. కాబట్టి సహోదర విశ్వాసం ఉంచిన నీవు నేను, దేవుని పిల్లలమైన నీవు నేను మరి మొట్టమొదటిగా సమస్త ఆనందముతో కలిగి ఉండాలి. సమస్త ఆనందముతో పరిశుద్ధాత్మ చేత నింపబడి సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మనం ఉంటామని దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. ఇంకా దేవుని వాక్యంలో ఉండి మనం చూసినట్టయితే, తిమోతిలు రాసిన పత్రిక 2వ తిమోతి 3:14 వచనములో ఏం రాయబడింది, విశ్వాసము ద్వారా ఏం కలుగుతుంది, జ్ఞానము కలుగుతుందని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి విశ్వాసం ద్వారా ఏం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుందని దేవుని వాక్యం రాయబడింది. కీర్తనలో 111:10 వచనములో భయము నందుట ద్వారా జ్ఞానము కలుగుతుందని దేవుని వాక్యం రాయబడింది. ప్రసంగి గ్రంథములో భయము మరి దుష్క్రియలు చేయటం ద్వారా మరి మనుషులు శీఘ్రముగా మరి భయపడి పాపం చేదురని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర భయాన్ని బట్టి మరి ఆదికాండము 42:18 వచనంలో దేవుని వాక్యంలో రాయబడింది. యోసేపు భయము కలిగి మరి దేవుని జీవించినట్టుగా మనం చెల్లగలుగుతాం. కాబట్టి సహోదర భయభక్తులు కలిగిన వారు, బాల్యము నుండి భయభక్తులు కలిగిన వారు దేవుని వాక్యములు అనేకులను మనం చూడవచ్చు, అనేక భక్తులను మనం చూడవచ్చు. 1వ రాజులు 18వ అధ్యాయం 12వ వచనములో, ఓబేద్య బాల్యము నుండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టుగా దేవుని వాక్యంలో రాయబడింది. అంత మాత్రం కాక 1వ కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నారు, మీరు నన్ను
పోలి నడుచుకొనుడి అని దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రం కాక ఆదికాండం 42:18 యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాడు. అందును బట్టి అతడు దేవుడు అతనికి తోడై ఉన్నాడు, అతడు వర్ధిల్లగలిగినాడు. యెర్మయా గ్రంథం 1:6 బాల్యము నుండి నేను నిన్ను ఎరిగి తిని నిన్ను ప్రతిష్ఠించి తిని అని దేవుని వాక్యంలో రాయబడింది. యోబు రాసిన గ్రంథం 1:1 ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడు అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర భయభక్తుల వలన మనము దేవుని యొక్క భక్తులను చూడగలుగుతున్నాం. కాబట్టి నేను దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుడు నీకు నాకు తోడుగా ఉంటాడు. అంత మాత్రం కాక విశ్వాసము ద్వారా వారు భయభక్తులు కలిగినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా దేవుని వాక్యంలో ఉండి చూసినట్టయితే దానియేలు గ్రంథం 3:వ మనం షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా దేవుని వాక్యము ద్వారా వారు విశ్వాసం ద్వారా రాజుకు సమాధానం ఇచ్చారు. అయ్యా నెబుకద్నెజరు రాజు, నువ్వు నియమించిన ప్రతిమకు మేము సాగిలపడము, నమస్కరింపమని దేవుని వాక్యంలో రాయబడి, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు అని దేవుని వాక్యంలో రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉంటున్నావా? అటైతే దేవునికి స్తోత్రం. ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఏం కలుగుతుందంటే సామెతల గ్రంథం 14:1 జ్ఞానం కలుగుతుందని దేవుని వాక్యం రాయాలి. జ్ఞానం వలన స్త్రీ తన ఇండ్లను కట్టుకొనును. 3 రాళ్ళు మరి ఏం చేస్తుందట? జ్ఞానం లేకపోవటం ద్వారా ఆమె ఇండ్లు ఊడబెరుకును అని దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రం కాదు, దానియేలు గ్రంథంలో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉంటున్నది. అధికారము అంత్యకాలమునందు ఉంచినట్టుగా మనం చూడగలుగుతున్నాం. సామెతలు 10:1 జ్ఞానము సంతోషము ఇచ్చును. జ్ఞానం ఏమిచ్చది? సంతోషము ఇచ్చును అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నేను దేవుని యందు విశ్వాసము ద్వారా మనకు జ్ఞానం అనుగ్రహించబడుతుంది. విశ్వాసము ద్వారా సమస్త ఆనందము సమాధానం మనకు దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే చూడండి, సామెతలు 3 ఎఫెసీయులు రాసిన పత్రిక 3:17-18 ఆయన విశ్వాసము ద్వారా నన్ను స్థిరపరిచి బలపరిచేవాడుగా ఉంటున్నాడు. ఏ చెట్టు చూడండి, వేరు భూమిలో తన్నుకొని ఏ విధంగా మా తల్లి వేరు ఏ విధంగా భూమిలోకి పోయి పాతుకుంటున్నావు, అట్లాగా నన్ను విశ్వాసములో ఆయన స్థిరపరిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి సహోదర ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏమంటే యెషయా దేవుని వాక్యంలో యోహాను సువార్త 15:7 మీ యందు నేనును నా యందు మీరును ఉంటే బహుగా ఫలించుదురని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే 1 కొరింథీయులు 3:16 మనమే దేవుని ఆలయమై ఉన్నాము అని దేవుని వాక్యంలో రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర అంత మాత్రం కాదు, నిర్గమాకాండం 25:8 వారిలో నేను నివసించుతాను అని దేవుని వాక్యం రాయబడింది. 2 కొరింథీయులు 6:18 ఏమి రాయబడిందంటే వారికి నేను దేవుడై ఉందను. ఆదికాండం 2:17 ఆదాముతో నీవు తినకూడదని పండు తిన్నదేమో అని ఆదాముతో దేవుడు ఆజ్ఞాపించినట్టుగా మనం చూడగలుగుతాం. ద్వితీయోపదేశకాండంలో 23:14 అసహ్యులు అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర సంసోను అయితే దేవుని ఆత్మను ఎడబాసిందో కూడా తెలియకుండా దెలీలా యొక్క ప్రేమలో పడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో నాతో